హాయ్ ఆల్ ఇప్పుడే కపుల్ ఫ్రెండ్లీ మూవీస్ వచ్చా స్టారింగ్ సంతోష్ శోభన్ అండ్ మానస వారణాసి. మూవీ ఎలా ఉందంటే చాలా చాలా బాగుంది మాట. హైలీ రికమెండెడ్ ఫర్ ఆల్ ద కపుల్స్ అవుట్ దేర్. అస్సలు ఎవరు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్ మూవీ మాట. చాలా బాగుంది. అండ్ మూవీలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. అది కూడా క్రేజ్ ఉందన్నమాట. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ సడన్ గుడ్ బైస్, సో హ్యాండిల్ విత్ కేర్. ఇది గుర్తుపెట్టుకుని మూవీ చూసేయండి. మూవీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అంటే బేసిక్గా దీని మీద ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో మన తెలుగులో మంచి ఫీల్ గుడ్ రామ్ కామ్ చూసి చాలా రోజులైపోయిందన్నమాట. ఈ మూవీని అది ఫిల్ చేసింది. ఎంత బాగా తీశారంటే చాలా బాగుంది. చాలా న్యాచురల్‌గా, చాలా ఆథెంటిక్‌గా ఉందన్నమాట. ఒక మలయాళం మూవీ ఎంత న్యాచురల్‌గా వాళ్ళు ట్రై చేస్తారో లొకేషన్స్ అవి పెట్టుకొని, దీంట్లో అలాగే తీశారన్నమాట. నాకది బా నచ్చింది. అండ్ మూవీలో లవ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. ఎస్పెషల్లీ హీరో, హీరోయిన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ అయితే టాప్ నాచ్ ఉందన్నమాట. వాళ్ళు నిజంగా కూడా ఒక క్యూట్ పెయిర్‌లా ఉన్నారు. చాలా బాగుందన్నమాట వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. అండ్ హీరోయిన్ యాక్టింగ్ అయితే వేరే నెక్స్ట్ లెవెల్ చేసింది. కానీ క్లైమాక్స్‌కి కొంచెం రెడీగా ఉండండి. కొంచెం లైట్‌గా ఒక చిన్న హార్ట్ బ్రేక్‌లా ఉంటది. కానీ మంచి ఫీల్ గుడ్ మూవీ. అండ్ మూవీలో మ్యూజిక్ కూడా చాలా బావుంది. సాంగ్స్ అన్నీ కూడా బావున్నాయి. సో, ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే ఇయర్ స్టార్టింగ్‌లో వచ్చిన ఫస్ట్ ఫీల్ గుడ్ రామ్ కామ్ మూవీ ఇదే. చాలా నచ్చింది. నా టాప్ 10 ఫేవరెట్ మూవీస్‌లో దీన్ని యాడ్ చేసేసుకుంటా ఈ మూవీని. అంత బావుంది మాట. సో, ఎవ్వరు మిస్ అవ్వద్దు. థియేటర్‌లో ఈ మూవీని చూసి ఎంకరేజ్ చేద్దాం. ఇలాంటి మూవీస్ మనకి ఇంకా చాలా రావాలని కోరుకుందాం. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.